హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మనకి లేటెస్ట్ గా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. ప్రతి సంవత్సరం మీకు 13 lakhs వరకు శాలరీ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా చేద్దాం అనుకుంటున్నారో ఎయిర్పోర్ట్ లో వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఇదైతే మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనమాట. సో వీళ్ళైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించి. సో మీకైతే 309 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క కేటగిరీలోకి అయితే మీకు వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. కాబట్టి తప్పకుండా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే 27 years వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేయొచ్చు. అంటే 32 years వరకు అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. అంటే 30 years వరకు అయితే అప్లై చేయొచ్చు అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 10 years వరకు అప్లై చేయొచ్చు. ఇలా అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి 25th April నుంచి అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో రెమ్యూనరేషన్ అయితే మీకు ప్రతి సంవత్సరం 13 lakhs per annum వరకు అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో దాంట్లో మీకు బేసిక్ పే తో పాటు డిఎన్ఎస్ అలవెన్స్, తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, అదర్ బెనిఫిట్స్, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇండియన్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ 25th నుంచి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. April 25th నుంచి ఆ రోజు నుంచి మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు స్టార్టింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, తర్వాత వాయిస్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత సైకాలజికల్ అసెస్మెంట్ ఇవన్నీ కండక్ట్ చేసేసి మీకు డైరెక్ట్ గా అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్స్ లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో పర్మనెంట్ గా వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు అన్ని కేటగిరీస్ లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పించారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు మన అప్లికేషన్ లింక్ అనేది కమెంట్ బాక్స్ లో అయితే ఇస్తామన్నమాట. సో వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీరు ఫుల్ టైమ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ 3 years బీఎస్సీ సైన్స్ ఫీల్డ్ లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఎలాంటి డిగ్రీ అయినా పర్లేదు, కాకపోతే దాంట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఉండాలన్నమాట. సో మీరు చేసిన డిగ్రీలో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివారో లేదా సో అది చూసి అప్లై చేసుకోండి. తర్వాత బీఈ బీటెక్ వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు, ఎనీ డిసిప్లిన్ అనమాట. అంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, తర్వాత బీటెక్ సిఎస్సి, ఐటీ, త్రిబుల్ ఈసీ ఇలా ఉంటాయి కదా, అందరూ అప్లై చేయొచ్చు అనమాట. కాకపోతే మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే మీరు కంపల్సరీగా చదివి ఉండాలి ఏదో ఒక సెమిస్టర్ లో అయినా. సో కాబట్టి మీకు స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయండి. ఒకవేళ లేకపోతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మీరు వాటిని చెక్ చేసి వాటికైతే అప్లై చేయొచ్చు అనమాట. ఇంటర్ నుంచి డిప్లొమా వరకు, డిప్లొమా లేకపోతే డిగ్రీ, బీటెక్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి మనకి జాబ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో మన ఛానల్ వీడియోస్ లోకి వెళ్ళి వాటికైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అని చెప్పి వీళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీని ప్రకారంగా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది ఫీమేల్ క్యాండిడేట్స్ కి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. వాళ్ళు మాత్రమే, అది కూడా 1000 rupees అయితే పే చేయాలి. సో ఇంత అమౌంట్ ఉందని చెప్పి అనుకోమానకండి. సో పర్మనెంట్ గా ఎయిర్పోర్ట్స్ లో జాబ్ వచ్చినట్లయితే పర్ ఇయర్ మీకు 13 lakhs వరకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మీకు ఇంక్రిమెంట్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ అలాగే
ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అయితే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయక్కర్లేదు. సో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ దీనికి పేమెంట్ చేయడానికి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేసిన తర్వాత లాస్ట్ లో అయితే రావడం జరుగుతుంది పేమెంట్ కి సంబంధించి ఎవరైతే పే చేయాలో. సో అక్కడైతే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ మొత్తం ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి అప్లై చేయండి. సో వీటికి సంబంధించి అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదైతే వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెకండ్ దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పి, సో ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ బ్లాంక్స్ కనబడుతున్నాయి కదా. సో 25th ఏప్రిల్ నాడైతే ఇక్కడ మనకు వస్తుంది. సో అప్పుడు మీకైతే లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఆ లింక్ వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అని ఎలా కనబడుతుందో అక్కడ ఇలాగే వస్తుంది. సో అది క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా 25th ఏప్రిల్ కి అయితే మీరు అలారం పెట్టుకోండి. సో అలారం పెట్టుకుని అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. అండ్ దీనికి ఇంకా ఒకవేళ అప్లికేషన్ వీడియో కావాలనుకుంటున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో అప్లికేషన్ వీడియో అని టైప్ చేయండి, కామెంట్ చేయండి. సో అప్పుడు ఆ రోజునైతే అప్లికేషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎక్కువ మంది చేసినట్లయితే. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లో దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది. వెళ్ళి క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.